అది బాగున్నంత కాలం మనం బిర్యానీ తిని కోకోకోలా తాగి ఒక ఐస్ క్రీమ్ తిని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కూడా షుగర్ నార్మల్ ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే మీరు ఇంత క్యాలరీస్ తిన్నదిల్లా ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నారు బాడీకి. దీన్ని ఫుడ్ షాక్ అంటారు. ఒక్కసారి అన్ని క్యాలరీస్ బాడీలో పుష్ చేస్తే 5000 క్యాలరీలు అవుతాయి. ఓ బిర్యానీ తిని ఒక కోకోలా తాగి ఒక ఐస్ క్రీమ్ తింటే 5500 క్యాలరీలు, మనకు మనిషికి 2500 క్యాలరీల కన్నా ఎక్కువ తిని చనిపోతాం. అలాంటిది దానికి 2 3 ఒక బీర్ తాగారనుకోండి, 5000 క్యాలరీలు దాటిపోతే ఆ షాక్ని ఏం చేస్తుంది అంటే బాడీని పొట్ట కింద దగ్గర ఫ్యాట్ కింద మార్చి బంగారం దాచినట్టు దాచిపెడుతుంటుంది. ఇది ఒక సైట్ ఆఫ్ మన రేపు ఫుడ్ దొరకదేమో అని ప్రొటెక్టివ్ మెకానిజం. దాన్ని మనం దానివల్ల ఏమవుతుంది, రేపు మళ్ళీ తినకూడదు, మళ్ళీ రేపు తింటారు. ఒక్కోసారి శనివారం చుట్టాలు ఇంట్లో పెళ్ళి, ఆదివారం మన ప్రోగ్రాము, సోమవారం నాడు ఏదో ఫంక్షను, అట్లా 3 రాత్రులు వరుసగా తిన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో పడితే 3 కేజీలు లావు అవుతున్నారు. కాబట్టి అక్కడ ఇండియా గెలిస్తే 3 బీర్లు, ఓడిపోతే 6 బీర్లు. ఈ పోటీ పడి తాగడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా అబ్నార్మల్గా ఈ ఫుడ్ న్యూట్రిషన్ డంప్ అవుతుంది బాడీలోకి. ఆ డంప్ అయ్యేది చనిపోకుండా మనల్ని ప్రొటెక్షన్ కింద పొట్ట దగ్గర లావుగా తీసి దాచిపెడతా ఉంది.